హాయ్ అండి. నిన్న ఇక్కడ చైనాలో మేము చాంగ్‌షీ సిటీ దగ్గర ఉంటామండి. సో, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఫారినర్స్‌ని ఒక 26 మెంబర్స్‌ని గ్యాదర్ చేసి ఇక్కడున్న ఓల్డ్ టెంపుల్స్‌ని చూపిచ్చారు. సో, మేమున్న సిటీకి హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్‌లో ఉన్న కొన్ని 3 టెంపుల్స్‌ని చూపిచ్చారండి. సో, అందులో ఇప్పుడు చూపిచ్చేది ఫస్ట్ వన్. సో, బయట ఇలా ఎంట్రన్స్‌లో మన గోపురంలాగా పైకి కొంచెం ఉందండి. సో, లోపలోకెళ్ళాక ఇలాగ ఇక్కడికి లోపలికి కొంచెం వరకే అలో చేశారు. మిగతా చోట్ల కడ్డీలు పెట్టేశారు. అంతవరకు లోపలికి వెళ్ళనివ్వలేదనమాట. సో, ఇక్కడ ఇంగ మిగతావన్నీ చైనా అంటేనే బుద్ధిజం కదండీ! ఒక బుద్ధుడివి విగ్రహాలొక్కటే ఉన్నాయన్నమాట. సో, అన్నిట్లో ఇంతేనండి. జస్ట్ ఏంటంటే మన సైడ్ మ్యూజియంకెళ్తే అన్నీ వరుసగా ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. సో, మన సైడ్ ఉన్న టెంపుల్స్‌ని చూసి ఇవి టెంపుల్స్ అంటే అంతగా నమ్మశక్యంగా లేవనమాట. సో, అంటే ఇక్కడ పద్ధతిలో ఉన్నాయి కాదనను. నాకు అనిపిచ్చింది చెప్తున్నాననమాట. సో, ఇక్కడంతా ఇలాగే హౌసెస్ టైప్‌లోనే ఉన్నాయి. కాకపోతే బయట వ్యూ మాత్రం చాలా బావుందండి. హిల్ స్టేషన్ లాగా బయట మాత్రం చాలా బాగా అనిపిచ్చింది. సో, ఇక్కడనే ఇంకా పక్కలో మనకు టెంపుల్స్ చుట్టుపక్కల 2, 3 ఉంటాయి కదా! అలాగే మిడిల్‌లో ఫస్ట్ ఎళ్ళింది మెయిన్ అనమాట. ఇవన్నీ సైడ్‌కి చిన్న చిన్నవన్నీ ఉన్నాయి. సో, ఇక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న బుద్ధుడివి ఇక్కడ గూడా మనలాగే అక్కడక్కడ కొంతమంది ఆఫరింగ్స్ ఇస్తున్నారండి. అంటే మనీ వేస్తాం కదా! అలాగా కొంతమంది పెడుతున్నారు. అంటే నేను పెట్టడం చూడలేదు. కాకపోతే అక్కడ కొన్ని ఆఫరింగ్స్ ఉన్నాయండి. డబ్బులు పెట్టేది చూసాను. సో, అందుకే ఇక్కడ గూడా అలా పెడతారు అని అర్థమైందనమాట. సో, ఇవన్నీ నా 17థ్ సెంచరీ టైంలో ఉన్న టెంపుల్స్ అని అక్కడ పిలుచుకుపోయిన వాళ్ళు చెప్పారనమాట. సో, అక్కడ అంతా కొంచెం చైనీస్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మాకు కొంచెం అంతగా అర్థం కాలేదు. ఇంగ్లీష్‌లో చెప్పినా కూడా వాళ్ళ స్లాంగ్ కూడా కొంచెం అర్థం అవ్వలేదనమాట. బట్ వాళ్ళు చెప్పిందేంటంటే 17థ్ సెంచరీలో ఇది హ్మ్. ఇవన్నీ ఉన్నాయి. సో, ఇవన్నీ చూపిస్తున్నామని చెప్పారు. సో, ఈ చుట్టుపక్కలంతా ఇలా ఉందండి. సో, ఇక్కడ కూడా మనకు టెంపుల్‌లో గడపమాన ఎలా ఉంటదో అలా ఉందండి. కాకపోతే చాలా లెంతీగా ఉంది. హ్మ్. సో, ఇంకా ఇవే అన్నీ బుద్ధుడివే విగ్రహాలుంటాయండి. అక్కడక్కడ కొంచెం కొంచెంగా చూసారు కదా! స్టెప్ ఎంత పెద్దగా ఉందో గడపమానలాగా అంత పెద్దగా ఉందండి. ఇంక మిగతా చోట్లంతా చాలా బుద్ధుడివే చాలా కాలం క్రితం అన్నారు కాబట్టి స్టాచ్యూస్ కూడా అక్కడక్కడ ముక్కు ఇవన్నీ కొంచెం కొంచెం విరిగిపోయాయన్నమాట. సో, అన్ని చోట్ల ఇవేనండి. ఏమంటే డిఫరెంట్ ప్యాటర్న్‌లు ఇదంతా వుడ్‌తో చేశారంట. ఇదైతే 1000 బుద్ధ పిల్లర్ అంట అండి. ఒకటే చోట 1000 ఉన్నాయి అని చెప్పారు. ఇది బయట వ్యూ అండి. బయటనే లోపల కంటే బయట వ్యూ నాకు చాలా బాగా నచ్చింది. సో, ఇక్కడ స్నో సీజన్ స్టార్ట్ అవ్వటం వల్ల చెట్లన్నీ ఎండిపోయి లీవ్స్ లేకుండగా ఉన్నాయి. సో, చూసారు కదా! బయట చల్లగా చాలా బావుందనమాట. తర్వాత 2 టెంపుల్స్ అయిపోయాయండి. ఇప్పుడు నేను చూపించిన వాటిలో. ఇక్కడ లంచ్‌కని ఆపారు. సో, ఇది జస్ట్ ఒక చిన్న పిక్ పెట్టానంతే. ఇదంతా డైనింగ్ హాల్ అండి. సో, లాస్ట్ ఇప్పుడు చూపిచ్చేది థర్డ్ టెంపుల్. ఫస్ట్ 2 గూడా అయిపోయాయి. ఇది లాస్ట్ టెంపుల్ అనమాట. సో, లాస్ట్ ఇది బయట అండి. చాలా బాగుంది. పెద్దగా ఉంది ఈ టెంపుల్. చూసిన మూడిట్లో ఈ లాస్ట్ చూసిన టెంపుల్ చాలా బాగా అట్రాక్టివ్‌గా ఉందండి. ఇది గూడా ఎందుకు అంటే ఇది సిటీ సెంటర్‌లో లాగా ఉంది. కాబట్టి ఇందులో రష్ గూడా చాలా ఎక్కువున్నారు. ఫస్ట్ 2 టెంపుల్స్‌లో అంత రష్ లేరు కానీ, ఈ లాస్ట్ దానికి మాత్రం రష్ ఉన్నారండి. ఇక్కడ చూపిచ్చే చెట్టు 1000 ఇయర్స్ అండ్ 1000 ఇయర్స్ అయిందంట అది. ఆ చెట్టుకి ఆ చరిత్ర ఉందని చెప్పారు. సో, ఇక్కడ అన్నీ మ్యూజియంలాగా అన్నీ ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ పెట్టారండి. సో, అన్నీ గూడా బుద్ధుడు రిలేటెడే ఉన్నాయి ఇవన్నీ కూడా. చూస్తున్నారు కదా! అన్నీ అంటే లైటింగ్ పడడం వల్ల సరిగ్గా రాలేదు కానీ, ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. అన్నీ బుద్ధుడు రిలేటెడ్సే. ఇక్కడ చూసారు కదా! మనలాగా ఆఫరింగ్స్ అన్నీ కూడా అక్కడ బౌల్ పెట్టారు. ఇష్టమున్న వాళ్ళు ఆ బౌల్స్‌లో ఫుడ్ కానీ, మనీ కానీ అన్నీ కూడా ఆఫర్ చేస్తున్నారనమాట. ఇవన్నీ కూడా అప్పటి కాలంలో ఉండేవేమో అన్నీ విరిగిపోయిన స్టాచ్యూస్, ఆ కాలంలో వాడే యంత్రాలు ఏవో కొన్ని అలా ఉన్నాయి. బట్ ఏవి గూడా గుర్తుపట్టని స్టేజ్‌లో ఉన్నాయన్నమాట. బట్ ఎందుకో వాటిని భద్రపరిచారక్కడ.
ఇదైతే కొంచెం మన సైడ్ కృష్ణుడిని ఇస్కాన్ టెంపుల్‌లో పెట్టినట్టుగా అన్నీ అలా కవర్ చేశారు ఆ వస్త్రాలతో. ఇదొక్కటే డిఫరెంట్‌గా ఉందండి టెంపుల్. మిగతా ముందు చూసిన రెండిటితో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. దీని తర్వాత ఇది సైడ్ కంటే మెయిన్ టెంపుల్ వేరే ఉంది. లోపల మనము మన టెంపుల్స్‌లో పైన గోపురాలకి ఎలా ఎంత ఎఫెక్టివ్‌గా చేస్తారో ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ చూపించే టెంపుల్‌లో లోపల వ్యూ అనేది చాలా బాగుంది. బట్ కొంచెం చీకటిగా ఉంటుందండి. అక్కడ ఫ్లాష్ లైట్ అలో చేయలేదు. ఇవన్నీ ఇంకా అవే అండి. అన్నీ స్టాచ్యూసే, ఇరిగిపోయిన స్టాచ్యూసే, బట్ స్టోర్ చేశారు. చూసారు కదా, ముందర ఏవో పీటల్లాగా పెట్టారు, బత్తీస్ అవన్నీ ఉన్నాయండి. ఇదే చెప్పింది బాగున్నాయి అనేది లోపలనమాట. అంత ఏమంటారు, ఆర్కిటెక్ట్ అనేది చాలా బాగుండిందండి. బట్ కొంచెం చీకటిగా ఉండడం వల్ల ఇంకా క్లియర్గా తీయలేకపోయాను. ఫ్లాష్ లైట్ అలో చేయలేదు తీయడానికి. చూసారు కదా, పైన అంత సెంటర్లో బుద్ధుడు ఉన్నాడు. ఈ పైన గోపురం అంతే, చుట్టూ హాల్ లోపల చుట్టూ కూడా మొత్తం నీట్గా కొంచెం డిజైనింగ్గా ఉంది. అది అయిపోయిందండి. ఇక్కడ బయట వ్యూ, ఇక్కడంతా చుట్టుపక్కల చెట్లు, ఇక్కడ డ్రమ్ కూడా మోగిస్తారనుకుంటే. ఇందాక పైన డ్రమ్ కూడా చూపించాను. ఇదంటే గంట మనకు టెంపుల్ లోపలికి వెళ్తే గంట ఎలా కొడతామో ఇక్కడ డిఫరెంట్గా ఉందండి. అక్కడ పైన చూపిస్తున్నారు కదా, ఒకటి హ్యాంగ్ చేశారు ట్రంక్ చెట్టుది, దాంతో కొడుతున్నారు. సో ఇదొకటి డిఫరెంట్గా అనిపించింది, కాకపోతే చాలా బాగుందండి. సో ఇవేనండి, ఈ 3 టెంపుల్సే చూసాము. ఇది చైనా టెంపుల్ గురించి.